హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను అపోలో ఫిష్ రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలి అనేది మీకు చూపిస్తానండి. ముందుగా ఫిష్ పైన స్కిన్ నీట్గా తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఈ రెసిపీకి ముళ్ళు తక్కువగా ఉన్న చేప ఏదైనా తీసుకోవచ్చు. ముందు మ్యారినేషన్ చేసుకోవాలి. అందులో 1/2 టీ స్పూన్ పసుపు, ఉప్పు తగినంత, 1 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ మైదా, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 2 ఎగ్స్ వేసుకోవాలండి. వేసుకొని ఈ మిక్చర్ని బాగా కలుపుకోవాలి. ఈ మ్యారినేషన్ ఇంకా కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో ఉండాలి. సో నేను కొంచెం కార్న్ఫ్లవర్ అండ్ మైదాని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటున్నాను. 30 మినిట్స్ వరకు మ్యారినేషన్ చేసుకోవాలి. ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ని వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకున్న తర్వాత మనం దీన్ని కలుపుకోవచ్చండి. ఫిష్ అనేది చాలా త్వరగా కుక్ అయిపోతుంది కాబట్టి. చూసారు కదా, ఫిష్ బాగా ఫ్రై అయింది. ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి బయటకు తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఒక 30 సెకండ్స్ వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ ఆయిల్లోకి వేసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఫిష్ అనేది కొంచెం గట్టి పడుతుంది. చూసారు కదండి, గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసాయి. ఇప్పుడు మనం వీటిని తీసేసుకోవాలి. ఇదే ప్రాసెస్ మనం మిగిలిన ఫిష్ పీసెస్కి కూడా చేయాలి. చూసారు కదండి, బ్యాటర్ వచ్చేసి కొంచెం థిక్గా కలుపుకుంటే మీకు మ్యారినేషన్ అంతా మనకి ఫిష్ వచ్చేసి ఇలా బాగా కవర్ అవుతుందండి. పైన లేయర్లా వస్తుంది. అందుకే మ్యారినేషన్ ఎప్పుడు కొంచెం థిక్గా కలుపుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని ఇందాక ఫిష్ ఫ్రైకి యూస్ చేసిన ఆయిల్ని ఇందులోకి వేసుకుంటున్నాను. వెల్లుల్లి ఒకటి చిన్నగా తరుముకోవాలండి. వెల్లుల్లి బాగా వేగిన తర్వాతే మిగతావి మనం వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఒక 5 to 6 పచ్చిమిరపకాయలు అండ్ కరివేపాకు, జీడిపప్పులు వేసుకొని బాగా వేపుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. 5 మినిట్స్ వరకు బాగా కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ టమాటా సాస్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మీ దగ్గర టొమాటో సాస్ లేకపోతే చిల్లీ సాస్ అయినా వేసుకోవచ్చు. బాగా బీట్ చేసుకొని ఒక 5 టేబుల్ స్పూన్స్ పెరుగుని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి. అంతే, అయిపోయింది. రెస్టారెంట్ స్టైల్లో అపోలో ఫిష్ మనం ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. అండ్ దీనికి బెస్ట్ కాంబినేషన్ ఏంటి అంటే వేడి వేడి అన్నం, పెసరపప్పు తాలింపు, అపోలో ఫిష్, నిమ్మకాయ అండ్ ఉల్లిపాయ. ఈ కాంబినేషన్ నిజంగా ట్రై చేసి చూడండి. ఎప్పుడు మీరు ఫిష్ తిన్నా ఇలాగే తింటా అంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.